హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, freshers.com. ఈరోజు ఏపీ ఎప్సెట్ 2024 సంవత్సరానికి సంబంధించి దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంతకాలము పెడితే వన్ ఫేజ్ పెడతారు, లేదంటే సెకండ్ ఫేజ్ పెడతారు. థర్డ్ ఫేజ్ వరకు ఒక్కరోజు కూడా రాలేదు. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ పరంగా తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే వెరీ బ్యాడ్ పెర్ఫార్మర్. మన ఎక్సీఎం పరిపాలనలో ప్రాపర్గా కౌన్సిలింగ్ పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే తన గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసు, అధికారులు చెప్పే మాటలు వినేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు కాబట్టి కరెక్ట్గా, ఎందుకంటే 3 ఫేజ్లు కౌన్సిలింగ్ పెట్టాలి. సెప్టెంబర్ 1వ తారీఖు దాకా మనకు అడ్మిషన్ గడువు ఉంటుంది. మనకు నచ్చినట్టుగా అడ్మిషన్స్ చేసుకునేటువంటి అవకాశం, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి నిమ్మలంగా నిదానంగా చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా స్టేట్మెంట్ ఇచ్చారో. మన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ప్రాపర్గా నడవట్లేదు, ఏ కౌన్సిలింగ్ కూడా తిన్నగా లేదు, ఏ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రాపర్గా జరగట్లేదు. ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ అడ్మిషన్స్ థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ ఫ్రమ్ 19/8/2024 నుంచి 19 నుంచి 23వ తారీఖు దాకా యాజ్ ఏ స్పెషల్ కేస్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ 24-25 యాజ్ వన్ టైమ్ మెజర్. ఇప్పుడు ఏదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం పెడుతున్నాము, నెక్స్ట్ ఇదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మీరు మిస్టేక్ ఏమైనా చేస్తారేమో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా స్టేట్మెంట్ ఉందో. అంటే దీన్ని ఏమంటారంటే అండి, ప్రెడిక్టబుల్ గవర్నెన్స్ అంటారు. అంటే ప్రజలకి, స్టేక్ హోల్డర్స్కి చాలా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంది. సో ఎవరెవరు తీసుకోవచ్చు? క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎర్లియర్ ఫేజెస్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. సో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళు కూడా ఈ ఫేజ్లో, మరియు దీన్ని ఫైనల్ ఫేజ్ అని కూడా అంటారు, ఈ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అని ఉంది. సో యాక్టివిటీస్ యొక్క డేట్స్ ఎలా ఉన్నాయంటే, ఆన్ టైమ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 19వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో 19 నుంచి 22 దాకా వేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ 20వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఎక్సర్సైజ్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే 23వ తారీఖున వాటిని వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 26వ తారీఖు వస్తుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ 26వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మీరు కాలేజీలో రిపోర్ట్ చేసి చేసుకోవచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి మనం జనరల్గా క్లాస్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇక్కడ ఉంది, చాలా ఇది మంచి స్టేట్మెంటు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ CBSE, ICSE, NIOS, APOS with pass percentage obtained in MPCలో 44 కన్నా ఎక్కువ ఉంటే ఓసీస్ అండ్ 39.5 కన్నా ఎక్కువ ఉంటే రిజర్వ్డ్ క్యాస్ట్, అంటే 40% ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ కేటగారికల్గా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. సో బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెరీ వెరీ నీట్ నోటిఫికేషన్ అనమాట. సో నేను ఒకటి, తెలంగాణలో ఇప్పుడు మనకు సీట్లు పెరగట్లేదు, ఏదేదో ఇప్పుడు మల్లారెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు కొట్టుకొని మనకు మొత్తం సీట్లు ఆగమాగం చేశారు. ఇంకా తెలంగాణ విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ఎవరైనా చూస్తే ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉంటే శుద్ధంగా పోయి ఆంధ్రాలో ఉన్న పార్టిసిపేట్ చేసి మీరు ఎక్కడైనా చదువుకోండి. ఎందుకంటే ఇక్కడ సీట్స్ లేవు, షార్టేజ్ ఉంది, కొత్త సీట్లు వదలట్లేదు, వాళ్ళు కోర్టులో పడి కొట్టుకుంటా ఉన్నారు తప్ప విద్యార్థులకైతే తీరని అన్యాయం జరిగింది తెలంగాణలో. సో బ్యూటిఫుల్ అడ్మినిస్ట్రేషన్, నీట్గా కాలేజీ వాళ్ళతో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, బేసికల్గా ఇప్పుడు కాలేజీ వాళ్ళకి ఫీజులు తగ్గించేశారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ యొక్క క్వాలిటీ మొత్తం పడిపోయింది. సో ఈ చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేయగానే ఒక బిజినెస్ మ్యాన్ యొక్క బాధలు తెలుసుకొని ఫీజులు పెంచడం జరిగింది. దానికి అనుగుణంగా మళ్ళీ థర్డ్ ఫేజ్ పెట్టడం జరిగింది. ఏపీఓఎస్, NIOSలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా బీటెక్లో చదువుకునే అవకాశాన్ని ఇచ్చారు. సో వెరీ వెరీ క్లియర్ స్టేట్మెంట్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అటు ఆంధ్రాలో కూడా వెళ్ళి ఇప్పుడు చదువుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో సీట్స్ యొక్క షార్టేజ్ తీవ్రంగా ఉంది. మరి ఎల్లుండో మనకి మళ్ళీ హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు డి అంటే డి అని చెప్పేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళినాయి. ఈ సీట్స్ యొక్క భవిష్యత్తు తెలియటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఆంధ్ర పిల్లలు అయితే మాత్రం వీళ్ళకి మంచి అవకాశం అని చెప్పొచ్చు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది. ఈ డేట్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం. మనకి 19వ తారీఖు నుంచి 22వ తారీఖు లోపల, అంటే రేపెల్లుండిలో ఈ డేట్స్ని ఒకసారి చూసినట్లయితే చూడండి, ఒకసారి ఈ డేట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. దాని ప్రకారంగా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై.